వైసీపీకి వరుసగా ఊహించని షాక్లు తగులుతున్నాయి. నిన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేస్తే తాజాగా ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మొన్నటి వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని, మరో పార్టీలో చేరేది లేదన్న కృష్ణయ్య ఊహించని విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడం, వెంటనే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. పార్లమెంట్ బులెటిన్ రిలీజ్ అయ్యేదాకా రాజీనామా విషయం బయటకు రాలేదు. సైలెంట్ గా రాజీనామాను ఆమోదింపజేసుకున్నారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. 2022 జూన్ 22న రాజ్యసభకు ఎన్నికైన ఆయన పదవీ కాలం మరో 4 ఏళ్లుంది. 2014లో ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. 2019లో టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఫ్యాన్ పార్టీని కూడా వీడారు. మరోవైపు బీసీ వాదాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నది కృష్ణయ్య మాట. ఉద్యమం మరింత శక్తివంతంగా తయారైతే కేంద్రం దిగివస్తుందన్నారు. ఇతర పార్టీలు కూడా మద్దతిస్తాయన్నారు కృష్ణయ్య. రాజ్యసభలో ఉండి మాట్లాడుతుంటే ఓ 10 మంది ఉండాలి. నాకు ఎవరు కోఆపరేట్ చేస్తలేరు, ఏ పార్టీ కూడా కోఆపరేట్ చేస్తలేదు. అయితే నేను అనుకునేది ఏమిటంటే, బలమైన ఉద్యమం ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. ఏదైనా బలమైన ఆయుధం కావాలి, సరిపోవడం లేదు ఆయుధం. కాబట్టి దీన్ని ఇండిపెండెంట్గా ఈ రాష్ట్రంలో బంధువులు జరిపి ఉద్యమాలు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నా. ఎంపీ పదవికి రాజీనామా చేసిన కృష్ణయ్య త్వరలోనే బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇటు మోపిదేవి, బీద మస్తాన్రావు, కృష్ణయ్య దారిలోనే మరికొందరు వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.